హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి మినీ వ్లాగ్లో మనం వచ్చేసి ఎగ్ కర్రీ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా బాగుంటుంది టేస్ట్. అయితే మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఇలా ముందుగా మనము మిక్సీ జార్లో 2 నుంచి 3 వరకు టమాటాలు తీసుకోవాలి. అల్లం కొద్దిగా, వెల్లుల్లి కొద్దిగా, పచ్చిమిర్చి కొంచెం తీసుకొని మిక్సీ పట్టించుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా బాండిల్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక అందులో చెక్క, లవంగం కొద్దిగా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఆనియన్ 1 కప్పు వేసుకొని వేగించుకోవాలి. అందులోనే ముందుగా సాల్ట్ వేసేయండి. ఎందుకంటే మనం ఆనియన్లోని సాల్ట్ వేసామనుకోండి, ఆనియన్ అనేది బ్రౌనిష్గా బాగా వేగుతుంది. సో అందులో పసుపు కొంచెం యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకున్నాక కొద్దిగా కరివేపాకు వేసుకున్నాక మనం ముందుగా మిక్సీ పట్టించుకున్న పేస్ట్ అనేది యాడ్ చేయాలి. బాగా యాడ్ చేసిన తర్వాత కొంచెం కారం, ఆల్రెడీ మనం చిల్లీ వేసాం కదా, కొద్దిగా కారం అండ్ ధనియాల పొడి, తర్వాత గరం మసాలా కొంచెం బాగా వేయించుకున్నాక కొద్దిగా వాటర్ పోసుకోండి కావాలి అనుకుంటే. అండ్ ఎగ్స్ అనేవి ఇలా బ్రేక్ చేసేసి అందులో మిక్స్ చేయాలి. అవి కదిలించకూడదు, కదిలిస్తే అది మళ్ళీ స్ప్లిట్ అయిపోతుంది. ఇలానే పెట్టేసి ఒక మూత పెట్టి బాగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. దాన్ని వేగిన తర్వాత ఒక 5 to 6 మినిట్స్ తర్వాత ఇలా తిప్పుకోవాలి. సో చూసారుగా, ఇలా ఎగ్ అనేది ఫుల్ ఎగ్గే వచ్చేస్తుంది. చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేయండి మీరు కూడా. సో మనకి గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది. లాస్ట్లో మనము కొత్తిమీర కొద్దిగా గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.